ఉద్యోగానికి ఇంటర్వ్యూలో ఎంపికవడం ఎంత ముఖ్యమో అందాల కిరీటం గెలవాలంటే తుది రౌండ్లో అడిగే ప్రశ్నకు తెలివిగా సమాధానం ఇవ్వడం కూడా అంతే ముఖ్యం. అయితే ఇదంత సులభం కాదండోయ్. తెలివితేటలు, చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే అడిగిన ప్రశ్నకు తడుముకోకుండా జవాబివ్వగలం. ప్రపంచ సుందరి పోటీల ఫైనల్ రౌండ్ లో తెలివైన సమాధానాలతోనే కిరీటాలు కొల్లగొట్టారు మన అందాల భామలు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 6 సార్లు ఈ పోటీల్లో నెగ్గి మన దేశానికి అత్యధిక కిరీటాలు అందించారు. మిస్ వరల్డ్ 1999 మిస్ ఇండియా and Miss World 2000 is Miss India. Miss World 2017 is India. సాధారణంగా అందాల పోటీల తుది రౌండ్ లో న్యాయ నిర్ణేతలు ఏ ప్రశ్న అడుగుతారో ఎవరు ఊహించలేం. తీరా అడిగాక సమాధానం ఆలోచించేంత సమయం కూడా ఉండదు. అందుకే ఏ ప్రశ్న అడిగినా తన స్ఫూర్తి ప్రదాత అమ్మతోనే ముడిపెట్టి సమాధానం ఇవ్వాలనుకుందట మానుషి చిల్లర్. 2017లో ప్రపంచ సుందరి కిరీటాన్ని కొల్లగొట్టిన ఈ ముద్దుగుమ్మ తుది రౌండ్ లో ఇచ్చిన సమాధానానికి వేదికంతా కరతాళ ధ్వనులతో మారుమ్రోగిపోయింది. ప్రపంచంలోనే అత్యధిక జీతం అందుకునే అర్హత ఉన్న వ్యక్తి వృత్తి ఏది అన్న న్యాయ నిర్ణేతల ప్రశ్నకు మానుషి తెలివిగా సమాధానం ఇచ్చింది. The first thing I saw was my parents out there in the crowd. I'm so happy that I did everyone so proud. Miss World has been my childhood dream. It's been the biggest dream. But of course when I came here it was very uncertain, but I'm so happy that it happened. అమ్మతనం ఈ ప్రపంచంలోనే అత్యధిక జీతం అందుకునే అర్హత ఉన్న ఏకైక వ్యక్తి అమ్మే. అంతేకాదు అత్యధిక గౌరవము ఆమెకే దక్కాలందట. కుటుంబం, పిల్లలు, సమాజం కోసం తాను ఎంతగానో పరితపిస్తుందని, ఎన్నో త్యాగాలు చేస్తుందని తెలివిగా వాస్తవాన్ని తడుముకోకుండా చెప్పింది. ఇక తన జీవితానికి గొప్ప స్ఫూర్తి, ప్రేరణ తన తల్లే అని, అందాల పోటీల్లో పాల్గొనేందుకు తను ఎంతో ప్రోత్సహించిందని తెలిపిందట. తనకు సంబంధించిన ప్రతి విషయం అమ్మతోనే అల్లుకుందని, అమ్మలేనిదే తాను లేనని ఎమోషనల్ అయ్యింది మానుషి. ఇలా తన సమాధానంతో అక్కడున్న వారినే కాదు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది ఈ బ్యూటీ. ఆపై ప్రపంచ సుందరి కిరీటం తన సిగన అలంకరించుకొని మురిసిపోయింది. Miss World 2017 is India. And there you have it, Miss World 2017. Maurice Taylor is Miss World 2017. అందాల పోటీల్లో పోటీదారులు ఇచ్చే సమాధానం వారి తెలివితేటలకు పదును పెట్టడమే కాదు, సామాజిక విషయాలపై వారికున్న అవగాహనను బహిర్గతం చేస్తుంది. అయితే పోటీదారులు ఒక్కోసారి కొన్ని అంశాలని మర్చిపోతూ ఉంటారు. తర్కంగా ఆలోచించకుండానే సమాధానం ఇచ్చేస్తూ ఉంటారు. 2000 సంవత్సరంలో ప్రపంచ సుందరి కిరీటం గెలిచిన ప్రియాంక చోప్రా విషయంలో ఇదే జరిగింది. And Miss World 2000 is Miss India. ప్రస్తుతం జీవించి ఉన్న అత్యంత శక్తివంతమైన మహిళల్లో మీరు ఎక్కువగా ఆరాధించే వ్యక్తి ఎవరు, ఎందుకు అన్న ప్రశ్నకు ప్రియాంక చోప్రా ఇలా సమాధానం ఇచ్చింది. తాను ఆరాధించే మహిళలు చాలా మందే ఉన్నారు. అయితే వారిలో మదర్ తెరిసా ఒకరు. మదర్ తెరిసాలో ఉన్న దయ, జాలి, కరుణ వంటి లక్షణాలకు ఎవరూ సాటిరారు. ఆమె ఓ అద్భుతం అంది ప్రియాంక. నిజానికి మదర్ తెరిసా 1997లోనే మరణించారు. అంటే న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నను బట్టి చూసుకుంటే ప్రియాంక చెప్పిన సమాధానం తార్కికంగా తప్పు. అయినా ఆమె సమాధానం ఇచ్చిన తీరు, ఆత్మవిశ్వాసం ఆమెకు కిరీటాన్ని తెచ్చిపెట్టాయని చెప్పడంలో సందేహం లేదు. To be gorgeous, beautiful, Priyana Chopra, 18 years old. She's
తల్లిదండ్రులు జన్మనివ్వడమే కాదు, జీవితంలో ఎదిగేందుకు కావలసిన విలువలు నేర్పుతారు. అలా తన పేరెంట్స్ తనకి నేర్పిన విలువలతోనే ఈ ప్రపంచానికి ఓ గొప్ప ఉదాహరణగా నిలవాలనుకుందట యుక్తాముఖి. 1999లో ప్రపంచ సుందరిగా అవతరించిన ఈ ముద్దుగుమ్మ తన పవర్ఫుల్ ఆన్సర్ తో కిరీటాన్ని కొల్లగొట్టింది. Ladies and gentlemen, Miss World 1999, Miss India. ఓ కూతురిగా మీ తల్లిదండ్రులకు మీరిచ్చే ముఖ్యమైన సలహా ఏంటి, ఎందుకు అని జడ్జెస్ అడగ్గా తన తల్లిదండ్రులు తనకు విలువలు నేర్పారు. ఓ మంచి వ్యక్తిగా మీ అందరి ముందు నిలబెట్టారు. ఇప్పటికీ ఎప్పటికీ తాను వాటికి కట్టుబడి ఉంటా. కుటుంబ విలువల గొప్పతనమేంటో ఈ ప్రపంచానికి చాటుతా. ఓ కూతురిగా తన తల్లిదండ్రులకు ఇంతకంటే ఇంకేమివ్వగలను అంటూ చురుగ్గా సమాధానం చెప్పింది యుక్త. ఇలా తన సమాధానంతో తాను తన కుటుంబానికి, తన పేరెంట్స్ కు, ఈ సమాజానికి ఎంత విలువిస్తుందో తెలుసుకున్న న్యాయ నిర్ణేతలు ఆమె తలపై కిరీటం అలంకరించారు. ఇలా తెలివైన సమాధానంతో అందరి మనసులు దోచుకుంది అందాల రాణి. Miss World 1999, Miss India. Game of the game, watch a guy, watch a dame on any street in town.